తిరుపతిలో కమల వికాసం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వికసిత కమలం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. పరపతి పెరగాలంటే విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లలో ఖాతా తెరవాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిందంటే దానికి కారణం బీజేపీయే అని చెప్పారు ఆదినారాయణ రెడ్డి. మోడీ గారి యొక్క ఆశయం రేపు 2047కు వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్. నేను దానికి చిన్న సవరణ, మాధవ్ గారు ఉన్నారు ఇక్కడే, వికసిత కమలం కాకుండా వికసిత భారత్, మీరు కమల వికాసం అని పెట్టినారు, నేనైతే వికసిత కమలం. వికసిత కమలం నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఒకసారి ఆర్ఎస్ఎస్లతో చెప్తే మంచి మాట, ఇది స్లోగాన్ బయటకు తీసుకుపోయినారు. దాని కారణంగా ఇక్కడ విచ్చేసిన అందరూ, ఇప్పుడే మన దయాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు చప్పట్లు కూడా సప్పగా ఉన్నాయి. అదే అనేక విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ విషయాలన్నిటి పట్ల కూడా మనం స్పందించి ముందుకెళ్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాదు, ఆ రోజు తిరుమల కొండలపైన ఒక ప్రయత్నం చేసింది, ఒక దుర్మార్గ ప్రభుత్వం ఒక జీవోనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం కథని తొక్కాం, కమల దళం అడుగులు వేసింది. ఆ యొక్క జీవో వెనక్కి తీసుకోవడం జరిగింది. కేవలం ఆ జీవోనే కాదు, అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. మనందరికీ తెలియకుండా ఒక ప్రయత్నం చేస్తున్న స్వామివారి యొక్క వైభవం ఏంటంటే, ఆయన యొక్క శక్తి ఏంటంటే వీటన్నిటిని నివారించాడు. ఎవరెవరైతే ఈ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాడు, రాబో కాలంలో శిక్షిస్తాడు. ఆ విధంగా అనేక ఉదాహరణలు. ఇప్పుడు జరుగుతున్న అపచారం ఏదైతుందో దీన్ని కూడా మనం ఉపేక్షించడానికి లేదు. దీంట్లో చేసిన మహా అపరాధం, మహాపాపం, దాంట్లో ఎవరెవరైతే బాధ్యులున్నో అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుంది. రాబో కాలంలో ఇటువంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ విధమైన ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేమందరూ కూర్చోవడం జరిగింది, మంత్రులు కూడా కూర్చోవడం జరిగింది, దీనిపైన ఆలోచన చేయడం జరిగింది. తప్పనిసరిగా తిరుమల పవిత్రతని, తిరుమలలో ఉండే వ్యవస్థల్ని, కేవలం మనదనే కాదు అన్ని దేవాలయాల వ్యవస్థని, ఆధ్యాత్మికంగా ఉండే అనేక రకాల విషయాల పట్ల ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఆలోచన చేస్తుంది. అలాగే ఒక విషయం అందరికీ తెలుసు, బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అలాగే మన న్యాయవాద్ పరిషత్ ఇద్దరం కలిసి ఒక 4 క్యాండిడేట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. రేపు 13వ తారీఖు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మీ అందరూ, మన ఎవరైతే లాయర్స్ ఉన్నారో, మీకు తెలిసిన మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ONE1 అనే ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు ఉంటుంది. ఆ విధంగా వెయ్యాలని చెప్పాలి. మన ప్రాంతానికి సంబంధించి వజ్రాల చంద్రశేఖర్ గారు